ఆత్మ ప్రజ్వలిస్తే ఏం జరిగిద్ది? ఆత్మాగ్ని మండితే ఏం జరిగిద్ది? ఏలియా మీద మండింది, యెజబెలు తోలు ఊడింది. స్తోత్రం. మోషే మీద మండింది, ఫరో గుండె ఆగింది, వాడి సైన్యం గుండె కూడా ఆగిపోయింది. మొత్తం ఎర్ర సముద్రంలో స్మాష్. యెహోషువ మీద మండింది, కనాను దేశం ఇశ్రాయేలుకు స్వాధీనమయ్యింది. యేసయ్య మీద మండింది, సాతాను గాడి తల చితక తొక్కబడింది. అపోస్తలుల మీద మండింది, సువార్త దావాలనమై వ్యాపించి ఆనాడు ప్రారంభమైన అగ్ని ఈనాటికి ఆరిపోకుండా అది దహిస్తా వెళ్తుంది. అబ్బా, ఆ అగ్ని భక్తుల మీద కూడా మండితే, నీ మీద నా మీద మండితే అబ్బా ఎంత బాగుంటుంది కదా కదా. అదే జరగాలి. ఎందుకు చల్లారిపోయింది? తిరిగి ప్రజ్వలించాలంటే ఏం చేయాలి? నంబర్ 1, మనలో దేవుడు ఉంచినటువంటి ఆ దైవాగ్ని, పరిశుద్ధాత్మగ్ని, వాక్యాగ్ని, సత్యాగ్ని, దైవాగ్ని ప్రజ్వలించకుండా ఆరిపోవడానికి కారణం ఏంటంటే, అది ప్రజ్వలించడానికి కొన్ని